నమస్తే, నా పేరు వంశీ. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు సకల గుణదవి రాముడు. శ్రీరాముడిని తలుచుకుంటే ఎలాంటి కార్యమైనా నెరవేరుతుంది. అలాంటి శ్రీరాముడిని స్తుతిస్తే చాలు, ఎలాంటి అద్భుతమైన కార్యక్రమమైనా నెరవేరుతుంది. అలాంటి శ్రీరాముడిని ఎలా స్తుతించినా, పాటల రూపంలో స్తుతించినా, నామంతో స్తుతించినా, భజనలతో స్తుతించినా అంతే ఫలితాలను ఇస్తాడు శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడిని శ్రీరామనవమి సందర్భంగా స్తుతించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరు ప్రముఖులు మనతో ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ శ్రీరామ శరణమ్మమ్మ కార్యక్రమంలో ముందుగా వాడ్రేవు అమూల్య ప్రముఖ గాయని మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అలాగే మరో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనేటి ఉమ్మగారు ఉన్నారు. ఉమ్మగారు నమస్కారం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు శ్రీరామ శరణమ్మలో ఒక మంచి శ్రీరాముడి కీర్తనతో ప్రారంభించుకుందాం. తప్పకుండా. అమూల్య గారు. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాకిన నీ నామమేమి రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాకిన నీ నామమెంత రుచిరా. కదళీ ఖర్జూరాది ఫలమూల కధికమ్ము పతిత పావన నామమేమి రుచిరా. పతిత పావన నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. అంజనాతనయ హృత్కంజ దళమునందు రంజిల్లు నీ నామమేమి రుచిరా. అంజనాతనయ హృత్కంజ దళమునందు రంజిల్లు నీ నామమెంత రుచిరా. సదాశివుడు నిన్ను సదా భజించెడి సదానందనామమేమి రుచిరా. సదానందనామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. అద్భుతమైన పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అమూల్య గారు. చాలా సంతోషం. ఉమ్మగారు, శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామచంద్రుడు జన్మించిన రోజుని శ్రీరామనవమిగా మనం అందరం జరుపుకుంటూ ఉంటాము. మీరు ఇంకే పాటతో అలరించబోతున్నారు? సాధారణంగా మనము శ్రీరామ జననము అనగానే రామాయణము అనే ఈ మహాకావ్యాన్ని ఈ రోజుల్లో చాలా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందండి. నామ రామాయణం అనే దాంట్లో మనకి ప్రతి ఒక్క కాండ భాగంగా వస్తూ ఉంటాయన్నమాట. సో అలాగా ఇప్పుడు శ్రీరామనవమి అంటే రాముని జననం. మొదటి కాండ దాంట్లో బాలకాండ అంటే రాముడి జననము, ఆయన విద్యను అభ్యసించడము, మరియు ఎలా అయితే ఆయన ఒక బాలుడు నుంచి ఒక అన్ని విద్యలు నేర్చుకుంటూ సకల సుగుణాభిరాముడిగా ఎదిగాడు అనే ఒక విషయాన్ని మనకి బాలకాండ ద్వారా తెలుస్తుంది. క్లుప్తంగా బాలకాండని మీకు పాడి వినిపించాలనుకుంటున్నాను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ. చండ కిరణ కుల మండన రామ, శ్రీమదశరథ నందన రామ. కౌసల్యా సుఖవర్ధన రామ, విశ్వామిత్ర
విశ్వామిత్ర ప్రియధన రామ ఘోరతాటకాఘాతక రామ మారీచాది నిపాతక రామ కౌశికమఖ సంరక్షక రామ శ్రీమదహల్యో ధారక రామ గౌతమ ముని సంపూజిత రామ సురముని వరగణ సంస్తుత రామ నావిక ధావిత మృదుపద రామ మిథిలాపుర జన మోహక రామ విదేహ మానస రంజక రామ త్రయంబక కార్ముక భంజక రామ సీతార్పిత వరమాలిక రామ కృతవైవాహిక కౌతుక రామ భార్గవదర్ప వినాశక రామ శ్రీమదయోధ్యా పాలక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. అద్భుతమైన పాటతో అలరించారండి, చాలా బాగుంది పాట. ఉమ్మగారు, ఇప్పుడు శ్రీరాముడు నుంచి ఇప్పుడు తరం ఏం నేర్చుకోవాలి? శ్రీరాముడు ఉండే ప్రత్యేకతలు ఏంటి? శ్రీరాముడిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలండి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక స్నేహితుడుగా, ఒక రాజ్యానికి రాజుగా ఆయన నుంచి అందరూ అన్నీ నేర్చుకోవాల్సింది. ఆయన అలాంటి ఆదర్శ పురుషుడుగా ఆయన మనకి ఉన్నారండి. అందుకే రామో విగ్రహాన్ ధర్మ అంటాం. ఆ రూపంలోనే శ్రీరాముడు అద్భుతాలు మనకి చేశాడు. అవునండి. అందుకే శ్రీరామో విగ్రహాన్ ధర్మ అని చెప్తూ ఏదైనా ఒక అద్భుతమైన శ్రీరాముడి రూపాన్ని వర్ణిస్తూ ఏదైనా పాట. తప్పకుండా అండి. చూడగలిగెను రాముని సుందర రూపము, చూడగలిగెను రాముని సుందర రూపము, వేడుకలార శ్రీభద్రాద్రి విభుని రాఘవ ప్రభుని నేడు చూడగలిగెను రాముని సుందర రూపము, మా రాముని సుందర రూపము, రఘురాముని సుందర రూపము. కరకు బంగారు మకుటము మెరయు కస్తూరి తిలకము, కరకు బంగారు మకుటము మెరయు కస్తూరి తిలకము, సరసమైన బొమ్మలు కరుణ గురుయు కందోయి కలుగువని చూడగలిగెను రాముని సుందర రూపము, మా రాముని సుందర రూపము, రఘురాముని సుందర రూపము. నీలి నిరద దేహము మేలి పసిడి చేలము, నీలి నిరద దేహము మేలి పసిడి చేలము, చాలా భక్త జనుల బ్రోవజాల పదములు గలుగు స్వామి చూడగలిగెను రాముని సుందర రూపము, మా రాముని సుందర రూపము, రఘురాముని సుందర రూపము. అద్భుతంగా ఉందండి. శ్రీరాముడి రూపాన్ని మహాద్భుతంగా వర్ణించారు. శ్రీరాముడిలో ఎన్నో విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలే ఆయనని ఇన్ని శతాబ్దాలు అయిపోయినా, ఇన్ని దశాబ్దాలు అయిపోయినా ఆయన్ని ఇంకా మనం గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాం. శ్రీరాముడి గురించి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? శ్రీరాముడు విశిష్ట లక్షణాలు ఏంటి మీకు తెలిసింది? ఆయన పాటలు విని ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటూ, సరళమైన భాషల్లో తత్వాలు విధంగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ తరానికి అర్థం చేసుకోవాల్సిన ప్రథమ లక్షణం ఏదైనా ఉంది అని అంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, సత్యవాక్య పరిపాలన చేస్తారు ఆయన. రెండోది, ఎప్పుడూ కూడా ఆయన కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ఈ రోజుల్లో బాధ్యతాయుతంగా ఉండడము, చెప్పిన మాట మీద నిలబడ్డము, తల్లిదండ్రుల మాటకి గౌరవించడము చాలా ప్రథమమైన 3 లక్షణాలు నేర్చుకోవాల్సినవి అత్యవసరంగా ఉన్నాయి ఈ రోజుల్లో. ఇప్పుడున్న కాలానుగుణంగా చూసుకుంటే తల్లిదండ్రుల మాట ఎంత మనకి గీసిన గీటు దాటకూడదు అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నారు. తండ్రి అడవులకు వెళ్ళు అన్న ఒక్క మాటకి మరల ప్రశ్న వేయకుండా ఆయన వెళ్ళారు. ఈరోజు ఒక రిజెక్షన్ కూడా తీసుకోలేని ఒక జనరేషన్ చూస్తున్నాం మనం. కానీ నో క్వశ్చన్స్ ఆస్డ్ అంటారు చూసారండి, అలాగా ఏది చెప్పినా మన మంచికే, మన కోసమే చెప్తున్నారు మన పెద్దలు అనే ఒక సద్భావనతో ప్రతి విషయాన్ని ఆయన తల వంచి ముందుకు వెళ్ళి ఆయన జయాన్నే చూశారు తప్పితే అపజయాన్ని ఆయన ఎరగరు. కష్టాలను అనుభవించారు కానీ
తుదకు ధర్మాన్ని గెలిపించారు. ధర్మస్థాపనలోనే ఆయన అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇక శ్రీరాముడు అనగానే మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు గుర్తుకొస్తాయి. శ్రీరాముడు ముఖ్యంగా ఎవరినైనా ముందుగా తనే పలకరిస్తాడు. ఎదుటి వాళ్ళ స్పందన కోసం చూడకుండా ముందే తను విష్ చేస్తాడు. తను ఒక రాజై ఉండి కూడా సామాన్యులను సైతం గుర్తుపెట్టుకొని ఉన్నతమైన స్వభావం కలిగినవాడు. అలాగే రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి అడవులకు వెళ్ళినవాడు. ఇలా ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్న రాముడు గురించి ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారు? దశరథ నందన రామ ఘనశ్యామ మునికామ దానవత్వంస విరామ. దశరథ నందన రామ ఘనశ్యామ మునికామ దానవవంశ విరామ. వారిజలోచన వైకుంఠధామ పాత్రభంజన పట్టాభిరామ. వారిజలోచన వైకుంఠరామ పాత్రభంజన పట్టాభిరామ. భండన పండిత రామ ఘనశ్యామ మునికామ దానవవంశ విరామ. దశరథ నందన రామ ఘనశ్యామ మునికామ దానవవంశ విరామ. కామిత శ్రిత జన కౌసల్య రామ కాంచన చేలా కారుణ్యధామ. కామిత శ్రిత జన కౌసల్య రామ కాంచన చేలా కారుణ్యధామ. భూమిజ సుహృదయ సీమా ఘనశ్యామ మునికామ దానవవంశ విరామ. మహాద్భుతం. ఉమ్మగారు, శ్రీరామనవమి అనగానే మనం ఇంటిల్లిపాది రాముడు పూజకి అంకితం అవుతాం. రాముడు పూజ చేస్తే పూజ చేయలేని వారు కనీసం రామాలయంకి వెళ్ళి లేదా కనీసం వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా ఏదో ఒక వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళి మనం పూజ చేస్తాం. శ్రీరామనవమి రోజు మనం తప్పనిసరిగా చేయాల్సిన పూజా విధానం ఏంటి, లేకపోతే ఆ రోజు చేసే ఆహారం ఏంటి, స్వామివారికి సమర్పించే నైవేద్యం ఏంటి? మనము శ్రీరామనవమి అనగానే మన ఇంటి పండగలా చేసుకుంటామండి. మన ఇంట్లో ఎవరికైనా పుట్టినరోజు అయితే ఎట్లా ఉంటుందో అలాగే శ్రీరామనవమి రోజు కూడా రామచంద్రుల వారి పుట్టినరోజు మన అందరికీ కూడా పండుగ రోజే. అలాగే ఉగాది నుంచి మనకి 9 రోజులు నవమి వరకు ఉండేవన్నీ వసంత నవరాత్రులు అంటారండి. ఆ వసంత నవరాత్రుల్లో ప్రతి ఆలయంలో సాయంకాలము రాముని భజనలు, కీర్తనలు లేదా శ్రీమద్ రామాయణ పారాయణాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతో సందడిగా 9 రోజులు జరుగుతూ 9వ రోజైన శ్రీరామనవమి రోజు మనందరము కూడా సీతారాముల కళ్యాణాన్ని చేసుకుంటాం ఆలయాల్లో. ఈ కళ్యాణం అనేది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. మనకి భారతదేశం మొత్తం మీద మనం అందరము కూడా శ్రీరాముడి పుట్టినరోజుగానే చేసుకుంటాం. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మనము కళ్యాణాన్ని కూడా చేసుకుంటాం. అది వాడల్లా మొత్తం చాలా బాగా చేసుకుంటాం ఆ కళ్యాణాన్ని అనేది. అది మనము చెప్తున్నాం కదా, ఆ కళ్యాణానికి వెళితే నిజంగా చూస్తూ ఉంటే మనకి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది రాముల వారి కళ్యాణం. అలాగే ఆ రోజు మనం ఆ కళ్యాణం చేస్తే మన ఇంట్లో కూడా ఆ రోజు మార్నింగ్ మనం ఉదయమే లేచి స్నానాలు అవి చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకుని పూజకి కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకుని రాముల వారికి పూజ చేసి ఆ రోజు నైవేద్యంగా మనము పానకము వడపప్పు సమర్పిస్తాం శ్రీరాముల వారికి. కానీ అన్ని పండగల్లో కంటే శ్రీరాముల వారికి చేసే ప్రసాదం మాత్రం చాలా సులభంగా చేసే ప్రసాదం అండి. బెల్లము, మిరియాలు, యాలకలతో పానకాన్ని రెడీ చేస్తాం. అలాగే వడపప్పుని ఆ స్వామివారికి సమర్పించి నివేదన చేస్తాం. జై శ్రీరామ్. అద్భుతంగా వివరించారండి. ఇక శ్రీరామనవమి రోజున మనం సీతారాముల కళ్యాణం చేసుకుంటాం. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరిగిందా అంటే నిజానికి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరిగినట్టు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కానీ సీతారాముల కళ్యాణం అనేది కన్నుల పండుగగా ఉంటుంది కాబట్టి అది చేసుకోవడం మనం తెలుగువారి ఆనవాయితీగా వచ్చింది. మరి ఆ కళ్యాణాన్ని వివరిస్తూ ఏమైనా పాట ఏమైనా ఉందా? ఉంటే అది మాకు వినిపిస్తారు. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర
సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల భరిత సరజాల భక్తి ముక్తి దలీల భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. అద్భుతంగా పాడారు, చాలా అద్భుతంగా పాడారు. సీతా కళ్యాణం ఆ కళ్ళ ముందు సాక్షాత్కరించేలా ఉంది. ఉమ్మగారు, ఇప్పుడు చెప్పండి, మనం శ్రీరామనవమి చాలా విశిష్టమైన పర్వదినం. ఆ రోజున ఎలా స్వామివారిని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఉండే మార్గం ఏంటి? ఆ రోజు స్వామి ప్రసన్నుడై ఉంటాడు, భక్తులు ఏమిచ్చినా స్వీకరించే పరిస్థితుల్లో ఉంటాడు. ఆ రోజు రాముడిని మనం స్మరించుకోవటం చాలా సులభం, మంచిది కూడా. మీరేం చెప్తారు? నేనండి, ఆ రోజు రామ అని ఎవరు పిలిచినా ఆ రామచంద్రుడు పలుకుతాడండి. ఎందుకంటే రామ అనే ఆ మంత్రం చాలా సులభమైన మంత్రం, చాలా మధురమైన మంత్రం. మనము భక్తులుగా మనము రామ అనగానే ఆ స్వామి ప్రసన్నమై మనము ఏ కోరికలు కోరినా తీరుస్తాడనే నమ్మకంతోనే ఆ రాముల వారికి మనందరం కూడా పూజ చేసి దండం పెట్టుకుంటూ ఉంటాము. త్రేతాయుగంలో 12 గంటల సమయంలో ఆ స్వామి జన్మించారు. అందుకని మనం అందరం కూడా 12 గంటల ముహూర్తాన్ని ఆయన కళ్యాణాన్ని కూడా అభిజిత్ లగ్నంలో చేసుకుంటున్నామండి. భగవంతుడుగా ఎక్కడా మనకి రామాయణంలో చెప్పలేదని, మానవ జీవితం ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ కష్టాలు పడడమైనా సుఖాలు పడడమైనా ఏది చూసినా మానవులు ఎలా ఉన్నామో ఆ భగవంతుడు కూడా అలాగే ఉన్నారు, ఆ రామచంద్రుడు కూడా. అది ఒకటి రామాయణంలో చూసిన తర్వాత చాలా ఇదిగా అనిపించి ఆ రాముడు మనందరికీ అందుకే ఆదర్శం అయ్యారేమో. మనందరము కూడా రామచంద్రుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఈ తరము కూడా రామచంద్రుడిని అన్ని విషయాల్లో ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మెలగాలని నేను అనుకుంటున్నానండి. చాలా అద్భుతంగా వివరించారండి. రాముడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయినప్పటికీ మానవ జీవితంలో ఎలా సమస్యలు ఎదుర్కోవాలో అందరికీ వివరించాడు. తన డెమో ఇచ్చి ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని తప్పలేదు, ఆడిన మాట తప్పలేదు, ఏకపత్ని వృతుడిగా బతికాడు. ఇప్పుడు ఉండే సమాజానికి చాలా గొప్ప మెసేజ్ ఇచ్చాడు. అందుకే రాముడిని ఇన్ని తరాలైనా ఇప్పటికీ మనం గుర్తించుకుంటూనే ఉన్నాం. అదే ఈ రామయ్య గొప్పతనం. మీరు అద్భుతంగా వివరించారు. అమూల్య గారు చెప్పండి, ఇప్పుడు రాముడి గురించి ఏం పాట పాడబోతున్నారు? రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియ కలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియ కలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతమ భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతమ భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిడి చింతామణీతడు, సీతాదేవి పాలిటి చింతామణీతడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియ కలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. తలపసబరిపాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము.
తలపసెబరిపాలి తత్వపూరహస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. అద్భుతంగా పాడారు మురళి గారు. కళ్ళకు కట్టినట్టుగా శ్రీరాముడు వైభవం మనకి సాక్షాత్కారం అవుతుంది. ఉమ్మగారు, మీరు రాముడి గురించి ఈ తరంకి ఏం చెప్తారు? ఈ పిల్లలు ఏం నేర్చుకోవాలి రాముడి నుంచి? తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి, తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఎలా ఉండాలి అనేది రాముని చూసి నేర్చుకోవాలండి. అలాగే అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడం కూడా రాముని చూసే నేర్చుకోవాలి. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అని రామలక్ష్మణులు చూసిన తర్వాత చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అలా ఉండడానికి మనం కూడా ప్రయత్నించాలి. అలాగే ఒక మంచి భర్తగా అంటే సీతాదేవికి ఏకపత్ని వ్రతుడిగా అలా చూసిన తర్వాత మనం ఒక మంచి భర్తగా ఉండడానికి కూడా రామచంద్రుడిలా ఉండాలి అని అనుకోవాలి. అనుకుంటాం అందరం కూడా అలాంటి భర్త దొరకాలి అని. అలాగే మంచి మిత్రుడు దొరకాలి అని కూడా రాముల వారిని సుగ్రీవుడిని చూసిన తర్వాత కూడా మనకు అనిపిస్తుంది. మిత్రులు అంటే ఇలా ఉండాలి, సహాయం చేసుకోవడంలో అయినా దేనిలో అయినా ఒక మిత్రుడు ఇలా ఉండాలి అని రాముని చూసిన తర్వాత అనుకుంటాం. అలాగే ఒక రాజుగా కూడా మనం అయోధ్యకి రాజుగా చూసిన తర్వాత రాముడిని మన రాజ్యానికి కూడా ఇలాంటి రాజు ఉండాలి, ఇలాంటి ప్రతినిధి ఉంటేనే ఎవరికైనా మంచి జరుగుతుంది, అందరినీ సమానంగా చూస్తూ ఎంతో బాగా చూసిన అయోధ్యని మనకి నిజంగా అదంతా రాముల వారిదేనండి. మనం అన్ని రాముల వారి నుంచి ఇలాంటివన్నీ నేర్చుకోవాల్సినది. ఈ తరం అంతా కూడా ఇలాంటివి రాముల వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఇవన్నీ కూడా మనము రాముల వారి దగ్గర నుంచి నేర్చుకున్నవే మనం అందరం అమలు చేయాలి. అదొకటేనండి నేను అనుకునేది. చాలా బాగా వివరించారు ఉమ్మ గారు. రాముడు అయోధ్య విడదీయలేం. రాముడు లేని అయోధ్య ఈసారికి చెప్పుకునేది అంత గొప్ప విషయం ఏం కాదు. రాముడు వల్లనే అయోధ్యకి అంత పేరు వచ్చింది. రాముడు వల్లనే ఆ చరిత్ర అంతా తరించింది, వాళ్ళ కుటుంబం అంతా. అంతటి రాముడు ఇప్పటికీ రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది హనుమంతుడు. రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. రాముడు పాట ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. బహుశా ఇప్పుడు కూడా మన పాటలు వింటూనే ఉండొచ్చు. అయితే ఆ రాముడికి హనుమంతుడికి ఉండే అనుబంధం గురించి మీరేం చెప్తారు? ఏమైనా పాట రూపంలో అయినా చెప్తారా? అఖిలలో కైకవంధ్య హనుమంతుడా సీతా శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిలలో కైకవంధ్య హనుమంతుడా సీతా శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిలలో కైకవంధ్య హనుమంతుడా అంబోధి లంఘించితివి హనుమంతుడా. కుంభిని జదూతవైతి గురు హనుమంతుడా. అంబోధి లంఘించితివి హనుమంతుడా. కుంభిని జదూతవైతి గురు హనుమంతుడా. గంభీర ప్రతాపమున గడగితివి. జంబారి వరములచే చేయనందితివి. గంభీర ప్రతాపమున గడగితివి. జంబారి వరములచే చేయనందితివి. అఖిలలో కైకవంధ్య హనుమంతుడా సీతా శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిలలో కైకవంధ్య హనుమంతుడా. అద్భుతంగా ఆవిష్కరించారు శ్రీ హనుమంతుడు గానాన్ని. చివరగా మాట్లాడుకుందాం. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం, రాముడు చూపించిన బాట. ఇప్పుడు సమాజానికి అది ఎంతో అవసరం. రామాయణం గురించి, రామాయణం గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పండి. రామాయణం ప్రపంచంలో అత్యధిక భాషల్లో తర్జుమా అయిన ఏకైక గ్రంథం, ప్రపంచంలో ఏకైక గ్రంథం ఇదే. అంత గొప్ప రామాయణం. రామాయణం గురించి ఇప్పుడున్న ప్రజలకి, ఇప్పుడున్న మన తరానికి ఏం చెప్తారు? రామాయణం ఎందుకు నేర్చుకోవాలి మీరు చెప్పండి చివరికి. యుద్ధనీతి కానీ, రాజనీతి కానీ,
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గురించి కానీ, తన అనుకున్న తన వారి కోసం తన స్నేహితుడు, తన సోదరులు, తన భార్య, వీరందరికీ కష్టం వస్తే ఏ విధంగా రాముడు నేనున్నాను అని నిలబడి ప్రతి కష్టాన్ని వాళ్ళతో ఎదురెళ్ళి వాళ్ళతో పాటు నిలబడి ఆ కష్టాల నుంచి వాళ్ళను ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వారికి కలిగించారు. వారితో పాటు ఉండి ఆ కష్టాలను జయించి ముందుకు సాగడానికి వారితో పాటు వచ్చారు. ఆయన ఎప్పుడైతే వనవాసానికి ఏగారో తన సోదరులు తన రాజ్యాన్ని పరిపాలించడానికి ఒకానొక సందర్భంలో వెనుకాడారు. రామ పాదుకలు ఒకానొక సందర్భంలో రాజ్యాన్ని ఏలాయి అని చెప్పుకుంటారు. పాదుకలు ఏలడం గొప్ప విషయమా అంటే దానికన్నా ముందు తన సోదరులు తనకిచ్చిన అత్యున్నతమైన గౌరవం అని చెప్పుకోవాలి. ఎప్పుడైనా కూడా మనకంటే చిన్నవారిని ప్రేమించాలి, మనకంటే పెద్దవారిని గౌరవించాలి. మనతో ఉండే మన సహధర్మచారిని కానీ మన జీవిత భాగస్వామిని కానీ ఎల్లప్పుడూ కూడా వారికి ఎప్పుడు కూడా వారితో పాటు మనం చాలా నీతిగా, న్యాయంగా, ప్రేమగా, ధర్మంగా మనం తలపట్టే ప్రతి విషయంలో కూడా మన జీవిత భాగస్వామి సహాయం సహకారం ఉండాలి ఎప్పుడూ కూడాను. అమూల్య గారు మీకు నమస్కారం. ఉమా గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. శ్రీరాముడు భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయులు ఈరోజు సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు ఆయనే ముందుగా ప్రేరణ కల్పించారు. భారతీయులు ఈరోజు ఆయన నుంచే స్ఫూర్తిని పొందుతున్నారు. ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఓ భర్త ఎలా ఉండాలి అని ఆయన ఒక స్పష్టమైన మార్గాన్ని సూచించాడు. ఆ మార్గమే రామాయణం. ఈ మార్గాన్ని అనుసరించిన వారికి తప్పనిసరిగా విజయాలే లభిస్తాయి. దేవుడైనప్పటికీ, శ్రీ మహావిష్ణువు అవతారమైనప్పటికీ రాముడుగా ఆయన మానవ రూపంలో వచ్చి మానవుడు పడ్డ ప్రతి కష్టాన్ని అనుభవించి దాన్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో చేసి చూపించారు. ఆ మార్గమే రామాయణం. ఈ మార్గం అందరికీ సర్వదా ఆదర్శనీయం. ఈ మార్గంలో పయనించి అందరూ అత్యుత్తమమైన విజయాలు పొందాలని ఆశిస్తూ ఇది ఇవాళ కార్యక్రమం. నమస్తే.